విచారణకు ఆదేశించింది. విచారణలో దోషులు ఎవరున్నా సరే ఖచ్చితంగా వాళ్ళను మేము ఈ సందర్భంగా ఒకటి డిమాండ్ చేస్తున్నా, ఎవరైతే ఎంతెంత తిన్నారో అది కక్కించి పేద ప్రజలకు పరం చేయాలి, పేద ప్రజలకు వాడుకకు తీసుకురావాలని చెప్పి ప్రభుత్వాన్ని నేను కోరుతాను. ఖైదీల క్షమాభిక్షలపై అంటే గత ప్రభుత్వంలో ఒకసారి ఇచ్చారు 10 ఏళ్లలో, ఇప్పుడు క్షమాభిక్షల మీద కూడా కేబినెట్లో గత ప్రభుత్వాలు ఎప్పుడు కూడా ఈ 10 సంవత్సరాల ఈ ఆనవాయితీ లేదు. సత్ప్రవర్తన కలిగినటువంటి ఆవేశంలో లేకపోతే అనాలోచితమైన తాయో ఏదో పొరపాట్లు చేసినటువంటి కొన్ని పొరపాట్ల వల్ల చాలామంది జీవిత ఖైదు అనుభవిస్తూ ఉన్నారు. అట్లాంటి వాళ్లకు ప్రతి 5 సంవత్సరాలు 3 సంవత్సరాల కాల పరిమితిలో వాళ్ళు రిలీజ్ చేసే సంస్కృతి కాంగ్రెస్ ప్రభుత్వంలో కానీ టీఆర్ఎస్ తెలుగుదేశం ప్రభుత్వం కానీ ఉండే. కానీ ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత వాళ్ళ గురించి పట్టించుకునేదే లేదు. వాళ్ళు మొత్తం వాళ్ళ ప్రాణాలు పోయినాయి. పాపం గణేష్ అనే ఒక ఆయన అందులో 10th క్లాస్లో అడ్మిట్ అని జైలుకు పోతే పీజీ కూడా కంప్లీట్ చేశాడు. ఇంతవరకు ఆయన బయటికి వెళ్ళి. కాబట్టి ఇట్లాంటి వ్యక్తులు తక్షణమే రాష్ట్ర ప్రభుత్వము గత ప్రభుత్వంలో కాకుండా ఏదైతే క్షమాభిక్ష పెట్టాలని నిర్ణయించుకో చాలా హర్షణీయం. ఈ ప్రభుత్వం కూడా ఎవ్రీ 2 ఇయర్స్కు సత్ప్రవర్తన కలిగిన ఖైదీలందరినీ కూడా వాళ్ళను వదిలేసి వాళ్ళకు ఉపాధి కల్పించి ఈ సమాజంలో వారిని కూడా జనజీవన స్రవంతిలో ఒక మంచి వ్యక్తులుగా తీర్చిదిద్దే బాధ్యత ప్రభుత్వం తీసుకోవాలని చెప్పి సందర్భంగా తెలియదు. ఇలా కూడా కండిషన్లు పెడతారు అంటే 7 సంవత్సరాలు లైఫ్ మర్డర్, డబుల్ మర్డర్కు కొన్ని క్షమాభిక్ష. అది వాళ్ళ ప్రవర్తన మీద ఆధారపడి ఉంటుంది. మళ్ళీ వాళ్ళు బయటకు వచ్చి మళ్ళీ అవే చేస్తే కూడా ఉపయోగం లేదు కదా. తన జీవితం మార్చుకోవాలి. పొరపాటున జరిగింది, ఉద్యమాల పరంగా జరిగినాయి, ఇవన్నీ కూడా మార్చుకోవాలి. జీవితంలో తప్పు చేయని మనిషి ఎవరు ఉండరు. కాబట్టి తప్పు సహజం, దాన్ని సరిదిద్దుకోవడం మానవ లక్షణం. కాబట్టి నేను ఖైదీలందరికీ కూడా తెలియజేస్తున్నా, మీరందరూ మీ పద్ధతి మార్చుకోండి. మీ భార్య పిల్లలకు దూరమై మొత్తం మీరు శరీరం అంతా కూడా శిథిలమై కుటుంబానికి భారమై మా పిల్లలకు ఆగమై ఇన్ని రకాలుగా మీరు ఇబ్బంది పడ్డప్పుడు మీరు మార్చుకోండి. మీ పద్ధతి మార్చుకొని మీ కుటుంబాన్ని పోషించుకొని సమాజంలో ఒక మంచి వ్యక్తులుగా తీర్చిదిద్దే అవకాశం ప్రభుత్వం మీకు కల్పిస్తుంది. ఉద్దేశంతో ఆ ధరణిలో దాన్ని నిషేధిత జాబితాలో చేర్చింది. రెండవ అంశం ఏంటంటే గత ప్రభుత్వాలు పేద ప్రజలకు భూములు వంచినాయి. ఇందిరాగాంధీ సమయంలో, అంతకుముందుకు సంజీవయ్య సమయంలో భూములు వంచింది. ఆ భూములు వంచితే వాళ్ళు కబ్జా కాలంలోనే వాళ్ళు ఉండిపోయారు. పట్టకాలంలోనేమో ఓనర్ ఉన్నాడు. అదేవిధంగా ఎవరైతే ఈ కబ్జా కాలము తొలగించేసి వాళ్ళు ఒకప్పుడు ఈ కమ్యూనిస్టులు కానీ అదేవిధంగా నక్సలైట్లు కానీ పేదలకు భూములు వంచారు. ఉన్నోళ్ళ దగ్గర తీసుకొని ఆ భూములన్నిటి మీదుగా పేదలకు మంచిది వాళ్ళు వ్యవసాయం చేసుకుని ఉన్నారు. వాళ్ళకు అసలు పట్టదారులకు భూముల హద్దుబందులు తెలివై భూములు ఎంత ఉంది అనేది వాళ్ళ రికార్డు తప్ప వాళ్ళకి భూములు ఎక్కడ ఉన్నాయో తెలియదు. వ్యవసాయం చేసిన వాళ్ళు కష్టపడే జీవులు వాళ్ళు. అట్లాంటి వాళ్ళకి వాళ్ళు ఇప్పిస్తే లెఫ్ట్ మూమెంట్ వాళ్ళు లెఫ్ట్ కానీ కమ్యూనిస్టులు కానీ నక్సలైట్లు కానీ ప్రభుత్వాలు పంచిన భూములు పేదలు పరమైపోయినాయి. అట్లాంటిది వాళ్ళు కబ్జా కాలంలో సాగు చేసుకుని బతికే జీవనాధారం సాగించుకునే క్రమంలో ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆ కబ్జా కాలం అంతా తొలగించేసి ఎప్పుడైతే గ్రామాలకు వెళ్ళి పారిపోయి హైదరాబాద్లో ఉన్నటువంటి భూస్వాముల పరం చేసింది మీ ప్రభుత్వం. అదేవిధంగా రైతు బంధు ఒక 10 ఎకరాల పేద రైతుకు 5 ఎకరాలు 10 ఎకరాలు లిమిట్ పెట్టి వాళ్ళకి ఇవ్వాలి. నువ్వు రాళ్ళ గుట్టలకు కూడా ఇస్తావా? అదేవిధంగా ఫంక్షనాలకు ఇస్తావా? శ్రీశైలం హైవే 44 ఎకరాలు కూడా దాని రైతు బంధు ఇచ్చింది. మల్లారెడ్డికి 600 ఎకరాలు ఉంటే వానికి రైతు బంధు అవసరం. మొదటి దశలో చెక్కులు ఇచ్చారు రైతు బంధుకు. ఆ చెక్కులు తీసుకోవడానికి బంజారాల నుంచి బెంజీ కార్లలో వచ్చారు. అమెరికా ఉన్నోడు వచ్చి పైసలకి చెక్కులు తీసుకున్నాడు. అంటే నువ్వు ఎవరు దోషపెట్టావు? ఏ పేద ప్రజలను బాగు చేసినావు అని చెప్పని అడుగుతున్నాను మీ ద్వారా. కాబట్టి ఇన్ని విధాల నష్టం చేసి పేద ప్రజలు గెలవకుండా
నీ బిడ్డ ప్రతి సంవత్సరం 10,000 కోట్లు వేసుకొని బతుకమ్మ ఆడుతాను అన్ని దేశాలు తిరిగి ఎంజాయ్ చేసి వచ్చింది. మీరా తెలంగాణ బాగు చేసింది. గత బీఆర్ఎస్ ప్రభుత్వం అన్ని వ్యవస్థలను పూర్తిగా నిర్వీర్యం చేసింది. అంటే దాన్ని తిరిగి కాంగ్రెస్ ఏ విధంగా చేయగలుగుతుంది? మళ్ళీ పునర్నిర్మాణం మొత్తము గత ప్రభుత్వము అన్ని సంస్థలను విద్యుత్తును కూడా మొత్తం ఇష్టానుసారంగా 85,000 కోట్లు అప్పులు చేసి దాని అప్పుల్లో కూరుకోబెట్టి ఎవరు తెలియకుండా తక్కువ రేటుకి వచ్చేదాన్ని ఛత్తీస్గఢ్ ఒప్పందము, అదేవిధంగా యాదాద్రి దాని ఒప్పందాలు చేసుకొని ఇష్టం వచ్చినట్టు రేట్లు పెట్టి కమిషన్లు కొట్టి కోర్టు దండుకున్నది ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్. ఈ రెవెన్యూలో మొత్తం ఈ ధరణి ద్వారా భూస్వాముల పరం చేసి వాళ్ళ పరం చేసుకొని వాళ్ళు కాజేయడానికి ఇదొకటి. అనేక రకాలుగా ఇంకా అన్ని డిపార్ట్మెంట్లు ఎక్సైజ్లో కానీ ఇష్టానుసారంగా ఈ వైన్ షాపులు పెట్టి పేద ప్రజలు తాగుబోతులుగా తయారు చేసి ఇలా వాళ్ళు బాగా తాగి కుటుంబాలని సర్వనాశనం చేసింది. దీనికి ప్రభుత్వం కాదా? నీకు ఏమైనా నిధులు రాబట్టుకోవడమే నీ పని, పైసలు వసూలు చేసుకోవడమే నీ పని. అడుగున బెల్ట్ షాపులు, వైన్ షాపులు ఈ విధంగా పెట్టి పేద ప్రజలను వాళ్ళ ఆరోగ్యాన్ని పాడు చేసినాం, వాళ్ళ కుటుంబాలను సర్వనాశనం చేసినాం. మహిళలకు చాలామంది తాగి చనిపోతే ఇలా చాలామంది భార్యలు విధవరాలు అయిపోయి వాళ్ళ పిల్లలను పోషించుకోవడానికి నానా ఇబ్బందులు పడే పరిస్థితి వచ్చింది. ఇట్లా అనేక సంస్థలను కూడా మొత్తం దాన్ని ధ్వంసం చేసారు. కాబట్టి నేను ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీకి ఒక పెద్ద సవాల్గా మారింది. ఈ సరి చేయాలంటే 10 సంవత్సరాల కేసీఆర్, కేటీఆర్, బీఆర్ఎస్ ప్రభుత్వం చేసిన విధ్వంసము దాన్ని రికవర్ చేయడానికి అహర్నిశలు పనిచేస్తున్నారు రాష్ట్ర ముఖ్యమంత్రి గారు, మంత్రిమండలి కూడా. కాబట్టి ఖచ్చితంగా మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.